కరిగిపోయింది భయ్యా. సోయన ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోయాను భయ్యా. ఇక లాభం లేదని చెప్పేసి మార్నింగ్ షోకి టికెట్ బుక్ చేశా. టికెట్ బుక్ చేసి సినిమాకి వెళ్ళా. ఆ సినిమాకి వెళ్ళొచ్చాక నా ఫీలింగ్ ఎలా తెలుసా మీకు? 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇదనమాట, అర్థమైందా? ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమాలో గొప్ప కంటెంట్ అంటే ఇంకేదో ఉందనుకుని వెళ్ళా. సినిమా చూశాక నాకేం అనిపించలే, నిజం ఏం లేదు. ఇంకా సోయలన్న యాక్టింగ్ కోసం చెప్పాలంటే సోయన్న బాగానే చేశాడు, కానీ కొంచెం ఓవర్ యాక్షన్ లాగా నాకు అనిపించింది. నాకు అనిపించింది, మీకేమో నాకు తెలియదు. ఈ సినిమాలో సునీల్ గారు కానీ పెద్దగా వాడుకోలేదు. మా జబర్దస్త్ యాక్టర్లు అందరూ బాగానే చేశారు, కానీ సినిమా మాత్రం అక్కడక్కడక్కడ బోరింగ్ గాను పెద్ద పేర్ల కామెడీ ఉంది, కానీ అర్థం కాదు. నేను స్టోరీ ఏమైనా రివ్యూ చేయను. నాకైతే సినిమా పెద్ద అనిపించలే. అన్న వేసారని చెప్పి వెళ్ళాను తప్ప నాకు ఇంట్రెస్టే లేదు. అలా అని చెప్పి తిట్టుకోకండి, అంటే ఎందుకు ఓటీటీలు చూద్దామని చెప్పేసి ఆ ఫీల్ తప్ప ఇంకేం లేదు మనకి. వీళ్ళు ఎవరైనా సినిమా చూడాలనుకుంటే చూసేయండి, ఎందుకంటే నేను బాగుందని చెప్పను, బాగాలేదని చెప్పను. నేనైతే చూసా, ఓకే ఓకే అనిపింది తప్ప అంత గొప్ప కంటెంట్ అయితే సినిమాలో ఏం లేదు. ఇది నా రివ్యూ. నా రేటింగ్ అయితే 2/5. ఇది నా రివ్యూ. మీరు ఎవరు చూసుంటే నాకు కామెంట్ చేయండి. ఏంట్రా చెప్పి బొక్కగా అంటావా? ఇంకొద్దులే అండి, ఉంటేనే ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.